హలో ఆల్. ఇది ర్యాండమ్ గోవా డంప్ అనమాట. ఇట్లా అంతకుముందు చాలా డంప్స్ పెట్టా. మన దాంట్లో దేనికి మ్యాక్సిమం స్క్రిప్ట్ ఉండదు. అన్నీ అట్లా ఏది ఉంటే అది అంతా రా ఫుటేజ్ ఉంటుంది. ఇది కూడా అట్లాగే పెట్టాను. కానీ ఇందులో నేను కొంచెం అక్కడ ఎంజాయ్ చేసిన మ్యూజిక్ మాత్రం వితౌట్ మ్యూట్ వేస్తాను. బట్ మిగిలినవన్నీ ఫుడ్ ఉండొచ్చు, ఇంకా నేను అక్కడక్కడ ఏదో చాలా రాగా ఇచ్చిన పోజెస్ ఉండొచ్చు. ఎందుకంటే మిగతా చాలా షార్ట్స్లో మీరు చూసారు. అండ్ ఇది ఫస్ట్ టైం కూడా కాదు. లైక్ మన దాంట్లో సోలో ట్రిప్ దగ్గర నుంచి అన్ని ట్రావెల్స్ ఉంటాయి గోవాకి. స్పెషల్లీ ఇది 5th టైం కాబట్టి ఇందులో రకరకాల ఇమేజెస్ ఉంటాయి. ఇదైతే హౌసెస్ ఆఫ్ గోవా. అలా చాలా చాలా మధ్యలో ఎక్కడైనా బీచ్ దగ్గర ఉండొచ్చు, రెస్టారెంట్ దగ్గర ఉండొచ్చు, షాప్ దగ్గర ఉండొచ్చు. చాలా డిఫరెంట్ ఫొటోస్ ఆర్ వీడియోస్ ఉంటాయి. ఇదైతే బీచ్ దగ్గరే. అండ్ మనం హిస్టరీని కూడా చాలా వరకు కవర్ చేసాం లాస్ట్ దాంట్లో కూడా. మీరు ఎవరైనా చూడకపోతే తులసి కోటల్ని వాళ్ళు ఎందుకు పెట్టి అంత పవిత్రంగా పూజ చేస్తారో, ఎందుకు అన్ని యునిక్ స్టైల్స్ ఆఫ్ తులసి కోటలు ఉంటాయో దీనికి ముందు వీడియోలో ఒక షార్ట్లో ఉంటుంది. అండ్ హిస్టరీ కూడా చెప్పాను కదా, 450 years పోర్చుగీస్ వాళ్ళు ఉన్నారని. నాకేమనిపించిందంటే గోవా ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, మన ఇండియాకి బ్రిటిషర్సే ఒక 200 years దగ్గర 2 శతాబ్దాలు ఉన్నారంటేనే చాలా ఏదోలా అనిపించింది. అంతలాగా మన వాళ్ళని హింసించారు అని చెప్పి. కానీ వాళ్ళు ఎక్కడ కూడా పోర్చుగీస్ ట్రేడ్గానే వచ్చి ఒక 450 years అన్ని రోజులు ఉంచారంటే ఒక వైపున ఎంత బాధగా అనిపించిందో నాకు, ఇంకొక వైపున ఇట్లా ఏదైనా అందంగా ఉంటాయి, ఇట్లా ఏదైనా కొంచెం సర్లే మనం మోసం చేయొచ్చు అంటే ఎవరో ఒకరు ఛాన్స్ తీసుకోవడానికో అడ్వాంటేజ్ తీసుకోవడానికో చూస్తూ ఉంటారు. కానీ మనం ఎంత జాగ్రత్తగా ఉంటామా, మనం ఎంతలా మనల్ని రక్షించుకుంటామా అనేది మెయిన్ పాయింట్. అండ్ మనం ఎప్పుడు అనుకుంటాం కదా ఇండియా వాళ్ళదే మొత్తం గోవా అది ఇది అని. అండ్ 1961 తర్వాత ఎట్లయితే అది మనకు వచ్చిందో అది ఫెయిర్. కానీ ఈ 1961లో ఎప్పుడైతే మనకి మొత్తం గోవా వచ్చేసిందో, ఈవెన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనకి 1947 తర్వాత మిగిలిన పార్ట్స్ వచ్చినా ఇది రాలేదు కదా పోర్చుగీస్ దగ్గర నుంచి. సో ఆ 1962 వరకు ఉన్న వాళ్ళకి పోర్చుగీస్ పాస్పోర్ట్ కూడా ఉంటుంది. వీళ్ళని యాక్చువల్గా లూజో ఇండియన్స్ అని అట్లా అంటారు. ఎందుకు అంటే వాళ్ళకి అటు పక్కన పోర్చుగీస్ వాళ్ళ నేషనాలిటీ ఉంటుంది, ఇంకా ఇండియన్ సైడ్ రావాల్సినవన్నీ వస్తాయి. అండ్ ఇమాజిన్ రియల్ ఎస్టేట్ ఇట్లా ఏ పరంగా అయినా మీరు గోవాలో కనుక చూసుంటే, ఐ మీన్ ఆబ్వియస్లీ చాలామందికి అక్కడ సెటిల్ డౌన్ అవుదాం, రిటైర్మెంట్ తీసుకుందాం అని అనిపిస్తుంది. కానీ అట్లా అనుకుంటే మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే నేను లాస్ట్ టైం చెక్ ఇన్ చేసిన హోటల్లో కూడా ఒక అంకుల్ ఉన్నారు. అది నా లాస్ట్ సోలో ట్రిప్ వీడియోలో కనిపిస్తుంది. ఆ అంకుల్ ఇట్లాగే ఒక చోటుకి వెళ్ళి, ఎందుకంటే మన ఇండియన్స్ కూడా ఏ స్టేట్ వాళ్ళైనా అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు, అలా కొనుక్కున్నారు. దాని తర్వాత అది హోటల్ కూడా పెట్టారు, రస్టిక్ కంఫర్ట్స్ అని. అది ఇప్పుడు వేరే వాళ్ళు తీసుకొని రన్ చేస్తున్నారు. కాకపోతే మధ్యలో ఇష్యూ అయిందంట. ఏం ఇష్యూ అంకుల్ అని అడిగితే ఆయన నాకు చెప్పింది ఏంటంటే, ఈ మధ్యలో ఉన్న పోర్చుగీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యాన్సిస్టర్స్ అందరూ ఇక్కడ ఉండి ఉంటారు కదా. సో కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ కాకుండా కొన్ని అబాండెండ్ హోమ్స్ చాలా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి కదా, అవంతా వాళ్ళవేనమ్మా. సో వాళ్ళు ఎప్పుడైనా వచ్చి ఇదిగో మాకు ఇక్కడ రైట్ ఉంది అంటే మనం కంపల్సరీ ఇచ్చేసేయాలి, లేదంటే అది కేసు కోర్ట్ చుట్టూ ఫైట్స్ అయితే ఉంటాయి. అందుకనే ప్రాపర్ వర్క్, ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉన్నవే కొనుక్కోవాలి. నాలా తొందరపడి కొనుక్కుంటే మళ్ళీ ఇట్లా లిటిగేషన్ అయ్యి వాడెవడో ఫ్లైట్లోంచి వస్తాడో, మళ్ళీ మనమే చాలా వరకు ఇబ్బంది పడాల్సి ఉంటుందని అయితే అన్నారు. సో మీకు అట్లాంటి ప్లాన్స్ ఏమన్నా ఉంటే లీజ్లో తీసుకోండి. అప్పుడు ఏంటంటే ఎవరైతే మీకు ఇచ్చారో వాళ్ళ దగ్గర మీరు కేసేస్తే మీకు ఆ లీజ్ డబ్బులు ఇచ్చేస్తే సరిపోతుంది. కానీ మీరు ఎప్పుడైతే కొనుక్కోవాలనుకుంటారో పక్కా ప్రాపర్ డాక్యుమెంటేషన్తో కనుక మీరు కొనుక్కోలేదనుకోండి, అట్లా ఎవరో ఒకళ్ళు వారసులు అని చెప్పి వాళ్ళు వస్తారు. అండ్ ఎండ్ ఆఫ్ ద డే కొంచెం అయితే మనకి ట్రబుల్ కూడా అనిపిస్తుంది. అండ్ మన డబ్బులు కాకుండా మన ఆశలు కూడా అక్కడ చెదిరిపోతాయి. అది మెయిన్ థింగ్. నాకు ఇంకొకటి పాపం అనిపించింది ఏంటంటే, మన ఇండియా వాళ్ళకి వచ్చేసింది, అంతా బాగానే ఉంది. ఈ ఫస్ట్ వచ్చిన వాళ్ళు వాళ్ళ దురుద్దేశంతో ఇట్లాగా ఇండియాలో 450 years ఉన్నారు. కానీ మధ్యలో కొన్ని జనరేషన్ పోర్చుగీస్ వాళ్ళు గోవాలోనే పుట్టి, గోవాలోనే పెరిగి,
దాని తర్వాత వాళ్ళని ఒకేసారి పాపం వెళ్ళిపోమన్నారనుకోండి, వాళ్ళకి గూడా చాలా అనిపిస్తుంది కదా! అయ్యో! మనం ఇక్కడే పుట్టాము, కానీ మనది ఇది కాదంటున్నారు అని. కానీ వాళ్ళ యాన్సిస్టర్స్ చేసిన తప్పులకి వాళ్ళు శిక్ష అనుభవించేలా చేశారు. అంతేలెండి. ఎక్కడో ఏదో యాక్షన్ జరిగితే ఇంకొక చోట రియాక్షన్ ఉంటుంది కదా! ఆ టైప్. గోవాలో అయితే మీరు క్యాసాస్ అంటారనమాట హోమ్స్‌ని. అంటే ఇప్పుడు లిబ్బీస్ హోమ్ అనుకోండి. లిబ్బీస్ క్యాసా అని ఉంటది. అట్లా చాలా క్యాసాస్ ఉంటాయి. ఇంకా ఇదిగో ఇట్లా చాలా నేచర్‌కి దగ్గరగా ఉంటాయి. ఓల్డ్ గోవా గానీ, చాలామంది ఏంటంటే మన కాలింగట్ ఇవన్నీ చూసొచ్చేస్తారు. కాలింగట్, అంజనా కొంచెం అటు ఇటు. కానీ ఓల్డ్ గోవాలో పాత చర్చెస్ గానీ, ఇదిగో ఇక్కడ ఉన్నట్టు చిన్న చిన్న బోట్స్ మన గోదావరి సైడ్ ఎట్లా పంటి మీద ఎక్కి అటు సైడ్ వెళ్తామో అట్లా ఇది కూడా ఉంటుంది. అండ్ అక్కడ లోకల్స్ కూడా చాలా మంచిగా ఉంటారు. అంతెందుకు కొంతమందయితే అసలు మనం మధ్యలో వెళ్తూ ఉంటే మనం వాళ్ళకి తెలీదు. కానీ వాళ్ళు బాయ్ చెప్తూ ఉంటారు, హాయ్ చెప్తూ ఉంటారు, గ్రీట్ చేస్తూ ఉంటారు. అండ్ చాలా స్వీట్‌గా గూడా ఉంటారనమాట. సో, అట్లాంటి వాళ్ళు గూడా ఉంటారు. అండ్ నాకు ఇండియాలో కొంచెం ఇదే సేఫెస్ట్ ప్లేస్ అనిపిస్తుంది గోవా. అంటే మేబీ కొంతమంది వేరే వేరే డ్రగ్స్ అని, ఇదని సినిమాల్లో అట్లా చూపిస్తారు గానీ, అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఎవరో పెద్ద పట్టించుకోరు. అంటే వీళ్ళని స్టాక్ జేయాలి, ఇది జేయాలన్నట్టు. ప్రశాంతంగా ఉండొచ్చు. అండ్ మీకు అక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీ హోటల్స్ ఇవి గోయిబిబోలో, ఓయోలో దొరుకుతాయి. అది కాకుండా హాస్టల్స్ కూడా రీజనబుల్ రేట్స్‌లోనే దొరుకుతాయి. బ్యాక్ ప్యాకింగ్ జేసుకోవచ్చు. అండ్ మీరు ఎక్స్‌ప్లోర్ చేయడానికైతే బెస్ట్ ప్లేస్. ఎందుకంటే అక్కడ ఫోర్ట్స్ ఉంటాయి. బీచెస్‌కి బీచెస్ ఉంటాయి. గోవాలో స్పెషల్లీ 14 బీచెస్ ఉంటాయి. అది కాకుండా ఈ జూదగాళ్ళకైతే కసినోస్ ఇవన్నీ ఉంటాయి. కొంతమంది బిగ్ డాడీ కసినో ఇట్లాంటి వాటికి ఉంటాయి. ఇంకా మనలాంటి స్ట్రీట్ షాపర్స్‌కి అయితే ఇలా అన్ని స్ట్రీట్ షాపింగ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఫుడీస్‌కి అయితే స్పెషల్లీ మీరు గోవన్ థాలీ ట్రై చేస్తే, అది నాన్ వెజిటేరియన్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే నాన్ వెజిటేరియన్స్‌కి ఫిష్ పైన సొనా టైప్‌లో గసగసాల టైప్‌లో ఏసి చేస్తారు. అదైతే నచ్చుతుంది. గోవన్ థాలీలో స్పెషల్లీ అది వాళ్ళ స్పెషాలిటీ అనమాట. అండ్ లాబ్స్టర్స్ కూడా వాళ్ళ స్పెషాలిటీయే. మిగిలిన సీ ఫుడ్ అంతా మన సైడ్ దొరికినట్టే బానే ఉంటుంది. కానీ వాళ్ళ వే ఆఫ్ మేకింగ్ అండ్ స్టైల్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. అండ్ గోవన్ హిందూస్ వాళ్ళ టెంపుల్స్ కూడా చాలా యూనిక్‌గా ఉంటాయి.